హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ వీడియో వచ్చేసి మనకి బిగ్ బాస్ సీజన్ 9 డే 62 అన్నమాట. ఎవరు ఊహించలేదు, అంటే డబుల్ ఎలిమినేషన్ ఉంటుందేమో అని ఊహించారు. మార్నింగ్ ఎవరు వెళ్ళిపోతారు ఏంటి అని చెప్పేసి చాలా ట్రోల్ అయిపోయింది. కాకపోతే ఏంటని అంటే ఒకరిది సెల్ఫ్ ఎలిమినేషన్ అనేది జరిగిపోయింది. వాళ్ళది ఏవి కూడా చూపించలేదు. బట్ ఏంటని అంటే వాళ్ళు కూడా ఎక్స్పెక్ట్ చేసి ఉండారు, టీం మన బిగ్ బాస్ టీం కూడా తను వెళ్ళిపోతాడేమో అని చెప్పేసి. అది ఎవరో కాదండి, రాముయే. ముందే చెప్పేస్తున్నాను. ఇంకా రాము ఏంటంటే హోమ్ సిక్ చాలా అయిపోయి 1 వీక్ నుండి నిద్రపోవట్లేదట, చాలా మూడిగా ఉంటున్నాడు, ప్రతి గేమ్ గివప్ ఇస్తున్నాడు. ఎందుకనన్నా అంటే సో నేను వెళ్ళిపోవాలని డిసైడ్ అయిపోయాను, అందుకని చెప్పేసానంటే మరి వెళ్ళిపోతావా అని అంటే యాక్చువల్గా ఏంటని అంటే విష్ లిస్ట్ రాయమన్నట్టున్నారు. మనకి ఆ విష్ లిస్ట్లలో ఎవరికి ఏది కావాలి ఏంటి అని చెప్పేసి రాస్తారు కదా. సో అందులో రాము రాసినట్టున్నారు. పర్టికులర్ ఒక రామునే అడిగారన్నమాట. అందరికీ ఉంటుంది హోమ్ సిక్. ఈవెన్ సంచన 5 months బేబీని వదిలేసి రావడం అంటే నాటే జోక్ కదా అండి. తనకి ఎంత పేషెన్స్ అనేది ఉండాలి. తను ఇంకా సెల్ఫ్ ఎలిమినేట్ అయిపోయాడు అనమాట. స్టేజ్ మీదకి వస్తారు, నాగార్జున గారితో మాట్లాడతారు, అందరూ వద్దు అని చెప్పేసి బతిమలాడతారు. సో మళ్ళీ మంచి ఛాన్స్, ఎంత మంచి ఛాన్స్ రాదు అని చెప్పేసి, కానీ తను అని అంటాడు. అందులో అయితే నాకు పర్టికులర్ గౌరవ్ బాగా నచ్చాడు. గౌరవ్ అండ్ నిక్కీలు చాలా బాగా నచ్చారు. ఎందుకనన్నా అంటే వెళ్ళిపోకు వాళ్ళకి ఏంటన్నా అంటే మనం ఎంత కష్టపడితే మనకి ఈ పొజిషన్ అనేది వచ్చింది. ఒక పెద్ద ప్లాట్ఫామ్, ఆల్ ఇండియా లెవెల్, మనకి వరల్డ్ లెవెల్లో కూడా చూస్తూ ఉంటారు. పెద్ద నేషనల్ ప్రోగ్రాంలో మనకి ప్లాట్ఫామ్ మీద మనకి ఛాన్స్ వచ్చి రావడం అనేది చాలా గ్రేట్. కొంతమందికి ఏంటంటే ఇంటర్వ్యూలో ఫెయిల్ అయిన వాళ్ళు కూడా ఉంటారు, పెద్ద సెలబ్రిటీస్ అయినా ఎవరైనా కానీ. కొంతమంది ఆపర్చునిటీస్ ఎందుకు మనము ఇందులోకి వెళ్ళలేమని చెప్పేసి రిజెక్ట్ చేసిన వాళ్ళు కూడా ఉంటారు. ఎంత మంచి ఛాన్స్ వచ్చాక ఎందుకు వదిలేసుకోవడం అని చెప్పేసి. సో మరి ఏంటో కానీ ఇంకా చెప్పలేము. తను సెల్ఫ్ ఎలిమినేట్ అయితే చేసేసుకున్నాడు. తను నేను మాటలో చెప్పలేను, నేను పాట రూపంలో చెప్తానని చెప్పేసి మాట తిరుపతి గారిది ఒక సాంగ్ది పాడారన్నమాట. సో దానికి భరణి ఎమోషనల్ అయిపోయాడు. ఇంకా మనం ఈరోజు ఎపిసోడ్ రివ్యూకి వచ్చేద్దాము. ఈరోజు స్పెషల్ ఏంటంటే మన నాగార్జున గారిది శివ మూవీ అంటే ఓ రేంజ్. సైకిల్ చైన్ అంటేనే శివ అంటేనే సైకిల్ చైన్. సో దాన్ని 4Kలో మనకి November 14th రోజు కానీ మనకి ట్రైలర్ చూపించారండి. అబ్బబ్బబ్బ సేమ్ మనకు అప్పుడు ఆ టైంలో సినిమా రిలీజ్ అయితే వాయిస్ అనేది మనకి అదే వీడియో అనేది కూడా అంత క్లారిటీగా ఉంది అని అంటే ఇప్పుడున్న సినిమాల కంటే ఎక్కువగా బాగా మంచి వాయిస్ ఉందన్నమాట. సో కొంచెం కూడా తేడా అన్నట్టుగా లేదు. ఇప్పుడు కొన్ని సినిమాస్ చూడండి, అంటే చెప్తున్నది యాక్సెప్ట్ చేస్తారో యాక్సెప్ట్ చేయరో తెలియదు కానీ అభినందన, నిరీక్షణ మనకు కొంచెం ఓల్డ్ మూవీస్ అన్నాయి అనుకోండి, అది వైట్గా అయిపోయి తెల్లగా ఏదో ఎండ బాగుంటే మనం వీడియో కదా తీసినట్టుగా తెల్లగా అన్నట్టుగా అయిపోతుంది. అది వీడియో అనేది చాలా మనకు చిన్నప్పుడే ఆ సినిమాలు అనేది అలా కనిపిస్తూ ఉంటుండే. సో అలాంటిది దాన్ని 8 months కష్టపడ్డారంట టీం అంతా సౌండ్ కోసం అని చెప్పేసి. కొంచెం తేడా రావద్దు, క్లారిటీగా వినిపించాలి, ప్లస్ మళ్ళీ ఏమంటారు మంచిగా కనపడాలి అని చెప్పేసి వాళ్ళ కష్టానికి తగ్గట్టే ఉంది. ఇంకెంతమంది చూస్తారో ఏంటో అయితే తెలియదు. నాకు తెలిసి మన ఓల్డ్ జనరేషన్ అంతా, అంటే ఓల్డ్ జనరేషన్ అంటే న్యూ ఓల్డ్ జనరేషన్ అని అనుకుంటారు కావచ్చు, కానీ ప్రతి ఒక్కరు చూస్తారండి. ఇప్పుడు ఈ జనరేషన్ వాళ్ళు అయితే తెలియదు కానీ, జెంజ్ అయితే తెలియదు కానీ పాత వాళ్ళందరూ కంపల్సరీ చూస్తారు. సో అక్కడ వచ్చేసి మనకి అమల అండ్ నాగార్జున ఇద్దరు సాంగ్ తోటి ఎంట్రీ ఇచ్చేస్తారు. చాలా బాగా ఎందుకని అంటే అమల గారు అసలు తక్కువ షోస్కి రావడం అనేది, ఇది ఏంటనంటే ఇద్దరు మూవీ కాబట్టి వచ్చారు, అది కూడా రావడం అనేది చాలా గ్రేట్. ఇంకా అదే బ్లాక్ షర్ట్ మీద వచ్చేస్తారు నాగార్జున అంటే అప్పటిదేమి ఇప్పుడేమి ఉండదు అనుకోండి, బట్ కాంబినేషన్ అన్నమాట, ఆ లుక్లో వచ్చేసారు అన్నట్టు, కాంబినేషన్ తోటి వచ్చేసారు. ఇంకా వచ్చేసి ఫ్రైడే రోజు చూపిస్తారు. ఫ్రైడే రోజు చిట్ చాట్ అనేది జరుగుతూ ఉంటుంది. అక్కడ అంత పెద్ద ఇంపార్టెంట్ అని అనిపించలేదు. తనుజ మాట్లాడిన దానికోసం అని చెప్పేసి భరణి అండ్ దివ్య మధ్య డిస్కషన్ అనే అంతే జరుగుతూ ఉంటుంది. నువ్వు అందరి ముందట అలా అంటే బాగా అనిపించలేదు అని అంటే స్టాండ్ తీసుకోమని చెప్పాను కదా మీకు అని చెప్పేసి. అంటే నాకు సపోర్ట్ చేసేవాళ్ళు లేరా, తను ఇడవగానే తనకే సపోర్ట్ చేశారా అన్నట్టుగా. తను ఏడ్చింది కాబట్టి, చాలా ఏడ్చింది కాబట్టి, తను ఫీల్ అయింది కాబట్టి తన దగ్గరికి వెళ్ళాను అని చెప్పేసి చెప్తారన్నట్టు. అంటే స్ట్రాంగ్గా ఉన్న వాళ్ళ దగ్గరికి మీరు రారా అన్నట్టుగా మాట్లాడుతుంది. అక్కడ ఇంకా చిన్న డిస్కషన్స్ అనేది జరుగుతూ ఉంటాయి. ఇంకా మనకి నాగార్జున గారు
మన టీవీ అని చెప్పేసి చూపించేస్తారు, హాయ్ అని చెప్తారు. అక్కడ మన వాళ్ళు వేరే సోఫా ఖాళీగా ఉంటుంది. వాళ్ళు ఏంటంటే ఆల్రెడీ లోపల యాక్చువల్గా అంత పర్ఫెక్ట్గా డ్యాన్స్ అనేది రాదు అని అంటే మనకి లాస్ట్ సీజన్లోనూ అంతకుముందు సీజన్లో లాస్ట్ సీజన్లోనే వాళ్ళకి ప్రాక్టీస్ చేయించేది కూడా మనకి చూపించారు. సో వీళ్ళందరికీ పేర్స్గా మనకి ఒక్కొక్క మూవీలోంచి ఒక్కొక్క సాంగ్కి మనకి డ్యాన్స్ అనేది పర్ఫామ్ చేశారన్నమాట. లాస్ట్కి వచ్చేసి అందరూ హాయ్ అని చెప్తారు, అమల గారితో కూడా మాట్లాడతారు. తర్వాత వచ్చేసి రామ్ గోపాల్ వర్మ కూడా వస్తారన్నమాట. సో అప్పుడు ఆ మూవీ రామ్ గోపాల్ వర్మ గారిదే కాబట్టి తను కూడా వచ్చేసారు, తనతో కూడా మాట్లాడతారు. తను ఉన్నప్పుడే మన ఏమంటారు ఒకరిని సేవ్ చేద్దామని చెప్పేసి నామినేషన్స్లో ఉన్న అందరినీ నిల్చోమని చెప్పేసి బాక్స్లు ఇవ్వమంటారు. ఆ బాక్స్లలో ఏంటనంటే ఆ సైకిల్కి సంబంధించి ఆ సైకిల్కి అయితే మనము ఏమేమి పెట్టేవాళ్ళమో అవన్నీ అన్నట్టు, వెనకాల రెడ్ లైట్, కింద పడితే దెబ్బ తాకుండా ప్యాడ్, ముందట టార్చ్ లైట్, చిన్న టార్చ్, సైకిల్ చైన్. సో అక్కడ వచ్చేసి అందరు మాట్లాడతారు, వాళ్ళకున్న డౌట్స్ అనేది అడిగేసి క్లారిఫై చేసుకుంటారు ఆ మూవీ గురించి. అక్కడ ఏంటన్నా అంటే అక్కడ చైన్ వచ్చిన వాళ్ళు సేవ్ అన్నమాట. సో మా కళ్యాణ్కి వచ్చేస్తుంది, తను సేవ్ అయిపోతాడు. ఇంకా వచ్చేసి రామ్ గోపాల్ వర్మ వెళ్ళిపోతారు. ఇంకా విష్ లిస్ట్లో ఎవరెవరికైతే ఏమేమి కావాలని విష్ లిస్ట్లో చెప్పారో దాని గురించి అని చెప్పేసి జరిగిపోతుంది. అక్కడ ఒక టాస్క్ కూడా జరిగింది, అంత పెద్ద ఇంపార్టెంట్ అని అనిపించలేదు. కానీ ఏమంటారు మనం ఫస్ట్ వచ్చేసి ఎవరిని పిలిచారు అని అంటే ఇమాన్యుయల్కి మల్లికార్జున ఎందుకు కంగ్రాట్స్ చెప్తారు. ఇక్కడ ఆడియన్స్కి ఓటింగ్ పోల్ అనేది ఇస్తారన్నమాట, ఓటింగ్ చేయాలి ఎవరు హిట్ ఎవరు ఫ్లాప్ అన్నట్టుగా. అందులో వచ్చేసి 6-7 మెంబర్స్ హిట్ ఉన్న వాళ్ళకి ఇంటి దగ్గర నుండి వచ్చినటువంటి మెసేజెస్ అనేటివి మీకు ఇస్తారు అని చెప్పేసి అనౌన్స్ చేస్తారు. సుమన్ శెట్టికి 100% వచ్చిందండి. ఏం నచ్చిందో నాకు అర్థం కాలేదు. అంత పెద్ద స్టాండ్ తీసుకున్నట్టు కూడా అనిపించదు, గేమ్స్ కూడా అంత పెద్ద ఆడుతున్నట్టుగా అనిపించదు. అంటే వీళ్ళు బాగా ఆడుతున్నారు కానీ వాళ్ళు ఆడుతున్నట్టుగా అనిపించలేదు. తర్వాత వచ్చేసి తనుజ, ఇమాన్యుయల్, రీత్, డెమన్ వీళ్ళందరికీ కొంచెం సంజన వీళ్ళందరికీ కొంచెం పర్సెంటేజ్ తక్కువ తోటి హిట్, మిగతా వాళ్ళంతా ఫ్లాప్ అన్నమాట. సో ఇక్కడ వచ్చేసి సుమన్ శెట్టికి ఓటింగ్ పోల్లో 100% వచ్చినందుకు, హిట్ అయినందుకు, చాలా పాపులర్ అయినందుకు తనకి బిగ్ బాస్ నుండి ఒక గిఫ్ట్ అనేది ఉంటుందన్నమాట. అందరికీ ఉంటుంది, అంటే టాప్లో ఉన్న వాళ్ళకి. ఏంటంటే డైరెక్ట్ 2 వీక్స్ తను క్యాప్టెన్సీ కంటెండర్ కోసం అని చెప్పేసి ఎలిజిబుల్ అని చెప్తారు. కాకపోతే దానికి ఎందులో ఉన్న ట్విస్ట్ ఏంటంటే భరణి గారు తన ఏమంటారు భరణి గారిది ఏదో వదిలేసుకోవాలని చెప్తారు. ఫ్యామిలీ వీక్, తన ఫ్యామిలీ వీక్ అనేది సాక్రిఫైస్ చేయాలి అని అంటే సుమన్ గారు ఒప్పుకోరు అనమాట. ఏంటనంటే నేను ఆడి కష్టపడి గెలుస్తాను, ఎందుకనంటే తన నా కోసం అని ఒకసారి సాక్రిఫైస్ చేశారు, ఇప్పుడు అవసరం లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇమాన్యుయల్ది ఏంటనంటే తన గర్ల్ ఫ్రెండ్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆ మెసేజ్ కావాలనుకుంటే గౌరవ్కి ఉన్నటువంటి మనకి ఏమంటారు మనకి తనకు ఒక పవర్ అనేది ఉంటుంది కదా, బిగ్ బ్లెస్సింగ్ పవర్ అనేది ఉంటుంది కదా, అది వదిలేసి తనకి లేకుండా చేయాలి అని చెప్పేసి చెప్తాడు. ఇక్కడ ఇమాన్యుయల్ ఏంటనంటే సెల్ఫిష్ అనిపించింది, నచ్చలేదు ఈరోజు ఇమాన్యుయల్. తనకి గేమ్ అర్థం అవ్వట్లేదు, తన చెప్పిన అర్థం చేసుకుంటాడేమో అన్న నమ్మకం కూడా లేదు అని చెప్పేసి తనే డిసిషన్ తీసేసుకొని తనే ఒకేసారి అని చెప్పేసి చెప్తే తన గర్ల్ ఫ్రెండ్ వాయిస్ మెసేజ్ ఉంటుంది, వాయిస్ మెసేజ్ అనేది బాగా ఆడుతున్నావు, కీప్ ఇట్ అప్, గివ్ అప్ ఇయ్యకు, సో ఇంట్లో వాళ్ళందరూ బాగున్నారని చెప్పేసి చెప్తారు. తర్వాత గౌరవ్ చాలా ఎమోషనల్ అయిపోతాడు. అది నాకు చాలా ఇంపార్టెంట్, నాకు అర్థం కాలేదని నువ్వు ఎలా చెప్తావు, నాకు తెలుసుకోవాలి అంతా, నేను టాప్ 5లో ఒకవేళ టాప్ 5లో ఉంటే నేను అప్పుడు యూజ్ చేసుకుంటా అనుకున్నాను, నాకు తెలియదని ఎందుకు అనుకున్నావు నువ్వు అని చెప్పేసి చెప్తాడన్నమాట. తర్వాత వచ్చేసి తనుజకి వచ్చేసి తన సిస్టర్ది మ్యారేజ్ సెటిల్.
సో నాగార్జున గారు అడుగుతారు, మీ సిస్టర్కి మ్యారేజ్ సెటిల్ అని తెలుసా అని అంటే, సార్ తను హౌస్లోకి వచ్చేదానికన్నా ముందే సెటిల్ అయిపోయిందట. అక్కడ వచ్చేసి మీ సిస్టర్ నుండి మెసేజ్ ఉంది అని చెప్పేసి చెప్తారు. ఓకే అంటుంది. కాకపోతే ఏంటి అని అంటే, కళ్యాణ్ తన విష్ లిస్టులో కోరుకున్నది తనకేం కావాలని కోరుకున్నాడో అది కళ్యాణ్కి దక్కదని చెప్తే తనుజ వద్దు అని అంటుంది. సో తను సాక్రిఫైస్ చేసేస్తుంది వినదు. ఇంకా కళ్యాణ్ వచ్చేసి తన విష్ లిస్ట్లో చికెన్ కావాలని కోరుకుంటాడంట. వీక్ మొత్తము 2 వీక్స్ 1 వీక్ మొత్తం కావాలని కోరుకుంటే, సో నీకు చికెన్ కావాలనుకుంటే మాత్రము తనుజకు వచ్చినటువంటి మెసేజ్ నువ్వు వదిలేయమని చెప్పాలి, తను సాక్రిఫైస్ చేయాలి అని అంటే, సో నాకు చికెన్ వద్దు సార్, తను చాలా లోన్లీగా ఫీల్ అవుతుంది, అదొక బూస్టప్గా ఉంటుందని చెప్తారు. తర్వాత మళ్ళీ గార్డెన్ ఏరియాలో ఇద్దరిని బిల్ చేసి అడుగుతారన్నమాట. అడిగితే సో తనుంచ ఒప్పుకోదు. తర్వాత వచ్చేసి రీతు వచ్చేసి వాళ్ళ డాడీ షర్ట్ వస్తుంది తనకి. తన ఫ్యామిలీ వాళ్ళ డాడీతో దిగిన ఫోటో కావాలని అడిగిందంట. మరి తనకు వచ్చేసి వాళ్ళ డాడీ షర్ట్ అనేది వస్తుంది. వాళ్ళ డాడీ షర్ట్ కావాలంటే మాత్రము సంజన శారీస్ అనేది అన్నీ తీసుకెళ్ళేసి స్టోర్ రూమ్లో పెట్టాలి. బట్ సంజనకు తెలియకూడదు, సంజనకు చెప్పొద్దు ఈ విషయాన్ని అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ వచ్చేసి ఓకే అని చెప్పేసి చెప్తుంది. సో ఎమోషనల్ ఫ్యామిలీ ఎమోషనల్ వీక్ కాబట్టి సో ఓకే అని చెప్తుంది. తనకు ఆ షర్ట్ అనేది వస్తుంది. బట్ ఇవన్నీ ఏంటి అని అంటే మనకు తర్వాత రివీల్ చేస్తారు. డెమాన్కి వచ్చేసి నీకు ఫ్యామిలీ ఫోటో వచ్చింది, నీకు కావాలనుకుంటే నువ్వు రీతుది ఫ్యామిలీ ఫోటో అనేది వద్దు అని అంటే నీకు అది వస్తుంది అంటే, వద్దు సార్ తను చాలా ఏడుస్తుంది, సో మా పేరెంట్స్ కానివ్వండి మా అన్నయ్య అవన్నీ అందరూ అర్థం చేసుకుంటారు, తనకే ఇచ్చేయండి అని అంటే తన ఫోటో తీసుకొని లోపలికి వచ్చేసాడు. తర్వాత నాగార్జున గారు అనౌన్స్ చేస్తారు. సో ఎవరి కోసం ఎవరు ఏమేమి సాక్రిఫైస్ చేశారని చెప్పి అనౌన్స్ చేస్తారన్నమాట. సంజన అడుగుతుంది, ఈ వీకైనా సీజన్ మొత్తం అని అంటే బిగ్ బాస్ అనౌన్స్ చేసేంతవరకు అని చెప్పేసి నాగార్జున చెప్తారు. సో మళ్ళీ రీతు వచ్చేసి ఫీల్ అవుతున్నారా సారీ అని అంటే, పర్లేదు అది ఒక ఎనర్జెటిక్గా ఉంటుంది, నేను అర్థం చేసుకోగలుగుతాను, అది నో ప్రాబ్లం అని చెప్పేసి నేనేం ఫీల్ అవ్వట్లేదు అని చెప్పేసి చెప్తారన్నట్టు. అక్కడ ఏంటంటే నిన్న జరిగిన దాంట్లో సంజన మార్నింగ్ వాటర్ మెలన్ ఎవరికి తెలియకుండా కట్ చేసుకొని తింటుందన్నమాట. అది కాదు. సో బయట అక్కడ శ్రీనివాసాయుని భరణి మాట్లాడుకుంటూ ఉంటారు ఆ విషయం గురించి. ఇంకా వచ్చేసి రాము అనేది సెల్ఫ్ ఎలిమినేషన్ అయిపోయి రాముకు తెలుసు అసలు రాము ఏం ఆడుతున్నాడని, అసలు తనకి ఆట తెలిసిందా తెలియలేదా 8 వీక్స్ అయినా కానీ ఒక్కసారి కూడా తను స్టాండ్గా తీసుకొని గట్టిగా మాట్లాడింది లేదు, నామినేషన్స్ అప్పుడు గట్టిగా పోట్లాడింది లేదు, గేమ్స్ అప్పుడు గివప్ చేయకుండా ఆడింది లేదు. మేబీ నాకు తెలిసి ఈ వారం తను పోతాడని చెప్పేసి తను కాన్ఫిడెంట్గా ఉండే కావచ్చు. ఆ విధంగా కాకపోయినా ఈ విధంగా అయినా వెళ్ళిపోతా అని చెప్పేసి వెళ్ళిపోయినట్టున్నాడు. అలాగే అనిపించింది. నీవే ఇంకా తన ప్లేస్లో మరి ఎవరు వస్తారో అయితే తెలియదు. ఇంకా శ్రీజ అయితే రాదు, ఎందుకంటే తనకి మళ్ళీ మొన్న పెద్ద బొక్కే పడింది కాబట్టి రాదు పాపం. వస్తే గిట్ట రమ్య అయితే రాదు, ప్రియా ఇంకెవరైనా వెళ్ళిపోయిన దాంట్లో నుంచి గిట్ట వస్తే మనీష్ హరీష్ రాను అని చెప్పేశాడట. తను అప్పుడే రాలేదు, మళ్ళీ ఇంకెప్పుడేమో వస్తాడు. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు ఈ వీడియో వచ్చేసి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, మేము పెట్టేటువంటి వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఉందాం ఇంకా మళ్ళీ మరిన్ని విషయాలతోటి మంచి వీడియోస్ తోటి మళ్ళీ మీట్ అవుదాం. బాయ్.